పార్టీ జెండా, ముఖ్యంగా పార్టీ లోగో రిలీజ్ చేశారు. వీటిలన్నిటి రూపకల్పనలో మీ పాత్ర గురించి, ఆయన అభిప్రాయాల గురించి ఒకసారి. 16 నుంచి 18 వరకు నేను చాలా యాక్టివ్గా పవన్ కళ్యాణ్తో పనిచేశాను. ఓకే, ఆ పార్టీ ఎంబ్లం అనేది ఎవరికైనా అర్థం కూడా అయిందని నేను అనుకోను. ఈవెన్ వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనుకోను. ట్రయాంగిల్ని ఉల్టా పెడితే కోన్ కిందకు వస్తుంది, పిరమిడ్ రివర్స్ చేస్తే, ఆ రివర్స్ చేస్తే అది కిందకేంటి డౌన్ వెళ్తున్నట్టు ఉంటుందిగా. అంటే ఆయన చెప్పిన ఆన్సర్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఓ పక్కనేమో చెగువేరాతో స్టార్ట్ చేస్తాడు, ఇంకో పక్కనకి వచ్చేటప్పటికి నేను హిందుత్వానికి నేను ప్రతినిధిని అనే దాకా వచ్చేసింది. యూజువల్గా ఆయన మనసులో ఏంటంటే ఈ విప్లవాత్మక భావాలు ఎక్కువగా ఉండేవి. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదిరించాలి, సో ప్రశ్నించాలి. నిజంగా ఇప్పుడు చేస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఈరోజు చాలా మౌనంగా, స్తబ్దుగా, ఎందుకంటే అధికారంలోకి వచ్చేసాము కాబట్టి ఇంకేం ప్రశ్నిస్తాము అనేటువంటి యాటిట్యూడ్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రజలకి సేవ చేయటమే ప్రథమ కర్తవ్యంగా ఉన్న వ్యక్తి అప్పుడు అధికారం నాకు అసలు అవసరం లేదు అన్న వ్యక్తి. అక్కడి నుంచి నాకు అధికారం కావాలి అనే తపన ఎప్పుడైతే మొదలైందో ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ కాకినాడలో మాట్లాడినప్పుడు కూడా, ఒక 3 సంవత్సరాలుగా మెరిచిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? అంత విమర్శించినటువంటి వ్యక్తి ఇంతగా ఆయనలో మార్పు రావడానికి ఏం కారణమై ఉంటుంది? అరే పిచ్చివాడా, నువ్వు ఈ ప్రశ్నించటాలు, ఈ సిద్ధాంతాలు పెట్టుకుంటే నీ 2 సీట్లోనే నువ్వు గెలవలేదు. ఇలా నువ్వు సిద్ధాంతాలు పెట్టుకుంటే రాజకీయంలో మనుగడ సాధించలేవు. ప్రాంతీయతత్వాన్ని విస్మరించిన జాతీయవాదం అంటే యూ హావ్ టు ఫైట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. కెన్ యూ ఫైట్ నౌ? నేనున్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ని పార్టీ ఆఫీస్లో రాణించేవాడుగా. ఈ నెపోటిజము, లోకేష్ లాంటి వాళ్ళు వచ్చి ఆ వారసత్వ రాజకీయాలు ఏంటని తిట్టాడు. అయినప్పుడు అన్నం తీసుకొచ్చాడు, ఎమ్మెల్సీ చేశాడు, వాళ్ళ పెద్ద అన్నయ్యకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ లేకుండా జనసేన పార్టీని నడపగలిగే నాయకుడు ఒక్క పేరు చెప్పండి.